చాలామంది మిత్రులు పదే పదే అడుగుతున్న విషయం, మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా. సో ఇందులో భారత్కు సంబంధించిన యుద్ధ విమానాలు ఏమైనా కూలిపోయాయా? ఒకవేళ కూలిపోయాయి అనుకోండి, కారణాలు ఏమిటి? సో ఇప్పటి వరకు మనం ఏమైనా రహస్యంగా వీటిని ఉంచేమా అంటే, ఇప్పుడు ఇది చాలా డెప్త్గా ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే ఒక స్వాట్ అనాలిసిస్ అంటా, చూసారా? స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఈ విధానములో మీరు ఈ విషయాన్ని చూడాలి. ఎందుకంటే వ్యవహారం చాలా పెద్దది. సో దీన్ని అర్థం చేసుకోవాలన్నా, ఇందులో ఉండే ఇంప్లికేషన్స్ గురించి తెలుసుకోవాలన్నా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలి. సో ఆ మైండ్ సెట్తో మీరు చూస్తే ఈ విషయం నేనేం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, జూన్ 10వ తారీఖు ఇండోనేషియాలో ఒక కాన్ఫరెన్స్, డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక సెమినార్. సో ఇందులో భారత్ వైపు నుంచి కూడా, అంటే డిఫెన్స్ అటాచీ అంటారు, అంటే ఒక రిప్రజెంటేటివ్ శివకుమార్, ఈయనెవరు? ఒక నేవల్ అధికారి. సో ఈయన వెళ్ళారు. సో వివిధ దేశాల నుంచి డిఫెన్స్ రంగానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక ప్రజెంటేషన్ అనేది ఇస్తున్నారు. ఒక్కొక్క దేశము తాను ఎదుర్కొంటున్న సమస్యలు, సో దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గాలు, రేపు యుద్ధములో కొత్త రకమైన ట్రెండ్స్. ఇవాళ మనము ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటున్నాము, డ్రోన్ వార్ఫేర్ అంటున్నాము. ఇలా కొత్త రకమైన యుద్ధాలను మనం చూస్తున్నాం. అంటే ద ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ అనేది పూర్తిగా మారిపోయింది కదా. ఈ తీరుతెన్నులకు సంబంధించిన సెమినార్. సో ఇందులో మన నేవల్ ఆఫీసర్ కూడా మాట్లాడుతున్నప్పుడు చూడండి, ఫస్ట్ మనము స్ట్రెంగ్త్ అనేది చూడాలండి. మీకు కంపారిజన్ అంటే ఇండియన్ మిలిటరీ, పాకిస్తాన్ మిలిటరీ కంపారిజన్, ఇదంతా కూడా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వ్యవహారం కదా. ప్రపంచములో ఎయిర్ పవర్ అన్నప్పుడు మనం 3వ ప్లేస్లో ఉంటాం. మన వద్ద ప్రపంచములో అత్యుత్తమమైన యుద్ధ వాహనాలు ఉన్నాయి. సుఖాయిలు అనండి, రఫేల్స్ అనండి, మిరాజులు అనండి. సో వీటికి సపోర్టుగా S-400, బ్రహ్మోస్, ఆకాష్ లాంటి ఎన్నో అద్భుతమైన అస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఒక అమెరికా, రష్యా తప్ప యుద్ధములో మనల్ని ఎదుర్కోవడము అంత ఈజీ కాదు. కాబట్టి మన ఎయిర్ ఫోర్స్ యొక్క క్యాపబిలిటీస్ను మీరు పాకిస్తాన్తో కంపేర్ చేయలేరు. అవునంటారా కాదంటారా? పాకిస్తాన్ వాడి వద్ద ఉండే ఫైటర్ జెట్స్ ఎంత, వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత, ఉన్న మిజైల్స్ ఎంత లెక్కగట్టండి. మన వద్ద ఉండే ఈ శస్త్రాలు ఒక్కసారి మీరు అంచనా వేయండి. కాబట్టి స్ట్రెంగ్త్ అన్నాము అనుకోండి, పాకిస్తాన్ మనకు దరిదాపుల్లో కూడా రాలేరు. సో దీన్ని ఎవరైనా కూడా, ప్రపంచంలో ఎవరైనా ఒప్పుకుంటారు. ఇక వీక్నెస్, ఇప్పుడు మీకు ఇక్కడ నేవల్ ఆఫీసర్ మాట్లాడిన వీక్నెస్ ఏమైందంటే, ఇప్పుడు ఈ మోదీ గారు అలాగే ఆయనకు సంబంధించిన టీం, వీళ్ళు ద క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ అని చెప్పి, ఇదే హైయెస్ట్ బాడీ కదా. ఇక్కడ ఇంకా ట్రై సర్వీసెస్కి సంబంధించిన అధికారులను కూడా వీళ్ళు అలో చెయ్యరు. మీకు ప్రధానమంత్రి కూర్చొని ఉంటారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మంత్రి, హోమ్ మంత్రి, అలాగే మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, మళ్ళీ తక్కిన అధికారులు అజిత్ దోవల్ గారు లాంటి వాళ్ళు కూర్చొని ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యుద్ధాన్ని ఎలా చెయ్యాలి. సో మోదీ గారు ఏమంటున్నారు, ఇది యుద్ధమే కాదు, మనము తీవ్రవాదుల క్యాంపుల మీద దాడులు చేయబోతున్నాము. అంటే సిమిలర్ టు బాలాకోట్. ఓకే, దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి. రేపు ప్రపంచము దీన్ని యుద్ధముగా చూస్తే భారత్కి చెడ్డ పేరు. అంటే మనము అగ్రెసర్, మనము వెళ్ళి పాకిస్తాన్ మీద యుద్ధము ప్రకటించాము, ఎప్పుడు చెయ్యము కదండి. భారత్ అంటేనే న్యూట్రల్ కంట్రీ, ఎప్పుడూ కూడా శాంతియుతమైన పరిష్కారం వెతికే దేశం. వీళ్ళు సడన్గా పాకిస్తాన్ మీద ఇలా విరుచుకుపడ్డారన్న చెడ్డ పేరు మనకి రాకూడదు. ఇది జైశంకర్ గారు చూసుకోవాలి. అలాగే మన వద్ద ఉండే ఆయుధాలు, ఏ ఆయుధాలను వాడాలి వాడకూడదు, ఇది డిఫెన్స్ మంత్రి గారు చూసుకుంటారు. అలాగే హోం మంత్రి గారు లోకల్గా ఎక్కడా కూడా సెక్యూరిటీ ఇష్యూస్ రాకూడదు. ఇన్ని చూసుకొని ఫైనల్గా మోదీ గారు మీకు మన మిలిటరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసెస్ మీద, వాళ్ళ మిలిటరీ పోస్టుల మీద భారత్ ఎట్టి పరిస్థితుల్లో దాడులు చెయ్యకూడదు. అంటే చేసాము అనుకోండి, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవుతుంది.
మన టార్గెట్ ఏమిటి? తీవ్రవాదుల క్యాంపులు, పీఓకేలో ఉండే వాళ్ళ లాంచ్ ప్యాడ్స్, వాటి మీద మాత్రమే దాడులు చెయ్యాలి. సో నా ఆర్డర్స్ను మీరు అధిగమించకండి. మోదీ గారు క్లియర్గా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెప్పిన విషయం. ఇక్కడే సమస్య అంతా ఉంది. అంటే ఎప్పుడైతే మీ కమాండర్లు పాకిస్తాన్ పోస్టుల మీద దాడులు చేయకూడదు అన్నారో, జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, అర్ధరాత్రి మన విమానాలు ఎగురుతున్నాయి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఒకవేళ మనము పాకిస్తాన్తో యుద్ధము చెయ్యాలి అంటే మనము పాకిస్తాన్ దాకా వెళ్ళక్కర్లేదండి. మన వద్ద బియాండ్ విజువల్ రేంజ్ మిజైళ్ళు, దీన్ని మీరు స్కాల్ప్ అనొచ్చు, మేటయోర్స్ అనొచ్చు, బ్రహ్మోస్ అనొచ్చు, ఇట్లాంటి అస్త్రాలు ఉన్నప్పుడు 400 కిలోమీటర్లో ఎక్కడైనా కూడా శత్రువు యొక్క మిలిటరీ బేస్ని ఇక్కడ నుంచే మీరు ధ్వంసము చెయ్యొచ్చు. మీ విమానాలు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు. అయినా మనం వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడే ప్రాబ్లం. ఎందుకు వెళ్ళాము? ఈ ఆయుధాలు చాలా చాలా కాస్ట్లీ. ఒక బ్రహ్మోస్ వాడాలన్నా, ఒక మేటయోర్ వాడాలన్నా చాలా కాస్ట్లీ. కాబట్టి మనం ఎలా చూస్తాము? తీవ్రవాదుల క్యాంపులే కదా. సో వాటికి ఇంతంత పెద్ద మిజైళ్ళు అక్కర్లేదు. మామూలుగా మన వద్ద ఉండే ఈ సబ్సానిక్ క్రూజ్ మిజైల్సే చాలు. వాటితో మనం దాడులు చేసి ఈ తీవ్రవాద క్యాంపులను ధ్వంసము చేయొచ్చు. ఈ లెక్కన మన విమానాలు వెళ్ళేయి. ఆ టైంలో 2 విమానాలు, అంటే మరి పాకిస్తాన్ వైపు నుంచి కూడా మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, వాడి వద్ద కూడా రేడార్లు ఉంటాయి కదా, వాడు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్ రాబోతుందని వాడికి తెలుసు. మనము ఖచ్చితంగా వాళ్ళ టెర్రర్ క్యాంపుల మీద దాడులు చేయబోతున్నామని వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్తాయి. కాబట్టి వాడు ఇమీడియట్గా మన మీద స్ట్రైక్ చేశాడు. సో ఇందులో మనము రఫేల్స్, సుఖాయి 30 MKలు ఇవేవి వాడమండి. టెర్రర్ క్యాంప్స్ కాబట్టి చాలా చాలా తక్కువ ఖర్చులో ఈ మిషన్ని అకాంప్లిష్ చేయాలని అనుకున్నాం. ఇందులో 2 విమానాలు మీకు స్ట్రైక్కి గురయ్యాయి. సో ఇది జరిగింది. సో దీనినే మీకు శివకుమార్ గారు చెప్తున్నారు. అంటే పొలిటికల్గా వాళ్ళు చెప్పిన నిర్ణయం, అంటే ఈ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము కొన్ని కన్స్ట్రైన్స్ మాకు ఉండింది. అంటే మిలిటరీ పోస్టుల మీద మేము దాడులు చెయ్యకూడదని ముందే ప్రిపేర్ అయ్యాం. ఇప్పుడు ఒకవేళ ఇది యుద్ధము అనుకోండి, మనం ఏం చేస్తాము? ముందు పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసము చేస్తాం. మీరు 9th మే చూశారనుకోండి, ఫస్ట్ పని ఇదే. ఎందుకు? మన యొక్క అత్యుత్తమమైన ఫైటర్ జెట్స్ నేరుగా పాకిస్తాన్ మీదకే 23 నిమిషాలలో మనము 11 ఎయిర్ బేసులను కూడా, అంటే అదే మన ఎయిర్ ఫోర్స్ యొక్క క్యాపబిలిటీస్. ఇవాళ మీరు చూశారనుకోండి మన ఆపర్చునిటీస్, అంటే మనము ఒక 2000 కోట్లు మాత్రమే ఈ 4 రోజులకు ఖర్చు పెట్టాము. కానీ పాకిస్తాన్ వాడికి జరిగిన నష్టము 1,00,000 కోట్లు. అంటే ఇంకొక 10 ఏళ్ళు కూడా భారత్తో యుద్ధము చెయ్యాలి అంటే 100 సార్లు వాడు ఆలోచిస్తాడు. అలాంటి ఒక నష్టాన్ని పాకిస్తాన్ వాడు చూశాడు. ఇది మన ఆపర్చునిటీస్. 2000 కోట్లు ఖర్చు పెట్టి ఆ స్థాయిలో శత్రువుకి మనము నష్టాన్ని కలిగించాం. కాబట్టి మిలిటరీ ఆబ్జెక్టివ్ని ఏదైతే మాట్లాడుతున్నామో, బిగినింగ్ స్టేజ్లో తీవ్రవాదుల క్యాంపులు వెళ్ళినప్పుడు దాడులు జరిగాయి. సో ఒక్కసారి పాకిస్తాన్ మన మీద, మన ఎయిర్ ఫోర్స్ మీద దాడులు చేశాడు తెలిసిన తరువాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన సత్తాను అక్కడ చూపించింది. అప్పుడు జరిగిన ఇంపాక్టే ఇమీడియట్గా పాకిస్తాన్ వాడు భయపడిపోయి, బాబోయ్ యుద్ధము వద్దు, ఆపేయండి, సీజ్ ఫైర్ అని గగ్గోల పెట్టాడు. ఇదే జరిగింది. మరి ఆఖరిది థ్రెట్స్ అన్నారు అనుకోండి, రేపు వాడు మన మీదికి రావాలి అంటే 100 సార్లు వాడు ఆలోచిస్తాడు. అలాంటి దెబ్బ మనము కొట్టాము. ఇదే జరిగిన విషయము. మరి మీరు చెప్పండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క పనితనము, మన క్యాపబిలిటీస్ ఏమిటి? ఇలా జరగడానికి ఉన్న కారణాలు వివరంగా చెప్పాను. మరి మీరు ఎలా ఈ విషయాన్ని చూస్తున్నారు? అసలు మీ అనాలిసిస్ ఎలా ఉంది? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.